కదిరిల్లి ఈ రకంగా రేట్ చేసారేమో నాకు తెలియదు కానీ జరగదు. కానీ ఇక్కడ కుంభమేళాకు వచ్చేసరికి మాత్రమే కాంగ్రెస్ లేదంటే విపక్షాలు ఈ పాయింట్ రేజ్ చేశాయా అంటే ఒక్కటండి, ఇది చెయ్యడాన్ని తప్పుబట్టను నేను. ఎందుకంటే ఓ ప్రతిపక్షం అనేదాన్ని ధర్మబద్ధంగా చెయ్యాలి కూడా చెయ్యాలి, చేసింది. ఇప్పుడు ఇంత చేసినప్పుడు మనకి ప్రతిసారి కూడా ఒక హోమం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు చివరిలో మంత్రహీనం క్రియాహీనం ఇది ఒక మంత్రం చదివిస్తారు మనతో. అంటే మనం మంత్రం చేసేటటువంటి సందర్భంలో తప్పులు దొర్లినా, కార్యక్రమంలో తప్పు దొర్లినా, మేము పూజ చేసే క్రమంలో జరిగిన తప్పులు మేము మీ పట్ల మంచి ఉద్దేశంతో చేసాం, పొరపాటు జరిగి ఉండొచ్చు స్వామి, మమ్మల్ని క్షమించు మా తప్పుల్ని అని చెప్పి అడుగుతారు. అట్లాగే ఖచ్చితంగా క్షమాపణ మంత్రం ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఒక లోపం జరిగినప్పుడు దాని అంటే నువ్వు ఆ ప్రయోజనాన్ని పొందాలనుకున్నప్పుడు దానివల్ల జరిగే లోపాన్ని కూడా ఎదుర్కోవాలి. అంటే మనం పాప పరిహారం చేసుకుంటాం. పరిహారం చేయడం అంటే పాపం అంతా క్లీన్ చిట్ అయిపోదు. ఇతర మతాల్లో చెప్పినట్టు నువ్వు మా దగ్గరకు వస్తే నువ్వు పాపాత్ముడివి కావు, నీ పాపాలన్నీ పోతాయి, లేకపోతే అజ్ఞానిగా ఉండవు, మా మతంలోకి వస్తే నీకు అసలు ఏది అంటదు అనేటటువంటిది హిందుత్వం చెప్పదు. నువ్వు ఎంత చేసినా సరే ఆ పాపానికి సంబంధించినటువంటి ఫలితం, నువ్వు పుణ్యం చేసినటువంటి సందర్భంలో ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితం నువ్వు అనుభవిస్తావని